ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మనం తెలుసుకోబోయేటువంటి అంశము సాంఖ్యము. సాంఖ్య సాధన, రహస్య విద్య విషయాలను గురించి కొన్ని తెలుసుకున్నాం. సాంఖ్యము, దీన్ని సాంఖ్యము అంటాం, సాంఖ్య జ్ఞానము అంటాం, సాంఖ్య యోగం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది అతి ప్రాచీనమైనటువంటి యోగ సాధన. సృష్టి ప్రారంభ సమయంలో, కల్పం ప్రారంభ సమయంలో ఉద్భవించినటువంటి ఒక యోగ సాధన. ఇది జ్ఞానానికి సంబంధించింది. అంటే కపిల మహర్షి, కణ్వ మహర్షి కాలంలోది ఈ యొక్క జ్ఞానము, యోగ సాధన. ఈ కాలంలో ఈ యోగ సాధన సాంఖ్యయోగము, సాంఖ్య జ్ఞానం తెలుసుకునే వాళ్ళు కానీ సాంఖ్య యోగం ప్రాక్టీస్ సాధన చేసేవాళ్ళు కానీ చాలా తక్కువ, అరుదు కంటే అసలు లేరని చెప్పవచ్చు. ఈ కాలంలో యోగ సాధనలన్నీ, ధ్యాన సాధనలన్నీ ప్రయోజనాలకు, లౌకిక ప్రయోజనాలకి మనకు అనుకూలంగా రూపొందించుకొని మనం సాధనలు చేస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞానం ప్రధానమైంది ఈ యొక్క యోగ జీవితంలో. జ్ఞానం లేని ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి దీని యొక్క సిద్ధాంతం ఏమిటంటే సాంఖ్యయుగం పైన పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ కాలంలోనే పరిశోధనలు జరిగినాయి. దేవుడు ఎవరు, దైవత్వం ఏంటి అని. కాబట్టి పరమాత్మకి యథార్థ స్వరూపం తెలియనింది మనం ఏం సాధన చేస్తాము, ఏం చేయాలా, ఎవరిని గురించి చేయాలా, దైవం ఎవరు, దేవుడు ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, ఏ సాధన చేయాలి, దీని ఫలితాలు ఏంటి అన్నటువంటి మూల జ్ఞానం లేకుండా మనము ఏ సాధన చేయలేము, దాని ఫలితాలు మనకు లభించవు. అందుకనే ఈ సాంఖ్య జ్ఞానం యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే పరమాత్మ యొక్క యథార్థ స్వరూపం ఏంటి, ఎవరు పరమాత్ముడు, ప్రధానమైనటువంటి క్వశ్చన్ అన్నమాట. ఈ రోజుల్లో కూడా ఇది చాలా అవసరం. ఆ రోజుల్లోనే దీనిపైన చర్చలు మొదలయ్యాయి. సృష్టి ప్రారంభ సమయంలోనే, ఆ రోజుల్లోనే. అప్పుడు కూడా మహర్షులకు దైవం ఏది, దైవత్వం ఏది, పరమాత్ముడు ఎవరి వాళ్ళకు కూడా తెలియదు. దైవత్వం లేదు ఆ కాలంలో. మనం కదా ఈ రోజుల్లో మనకు దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు ఉన్నట్లు వాళ్ళకి ఆ దేవుళ్ళు కూడా లేరు. ప్రకృతే వారికి దైవం, ప్రకృతిని ఆరాధించేవారు. కాబట్టి సాంఖ్య జ్ఞానం యొక్క మూల సిద్ధాంతం, సారాంశం, ముగింపు సారాంశం ఏదంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే పరమాత్మనికి యథార్థ రూపము. పరమాత్మకి రూపం లేదు, నామము లేదు. కాళ్ళు, చేతులు, ప్రాణము, శరీరము ఇవన్నీ మనం కల్పించుకున్నవి. పరమాత్మకి అవి లేవు. సృష్టికి మూలం ఆత్మ నుంచే సృష్టి అంతా జరిగింది. ఇది ప్రధానమైనటువంటి మూల సిద్ధాంతం. అంటే మనం ఈరోజు అనేక మంది దేవతలను పూజిస్తున్నాం, గుళ్ళు, గోపురాలు కట్టుకున్నాం, విగ్రహాలు తయారు చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఎందుకు? దేవుడిని నమ్ముకుంటూ చేస్తున్నాం. మరి ఆ కాలంలో ఇవన్నీ లేవు, ఈ మందిరాలు లేవు, ఈ విగ్రహాలు లేవు, ఈ దేవుళ్ళు లేరు. మరి వాళ్ళు ఎవరిని ఆరాధించేవారు? ప్రకృతి శక్తులను ఆరాధించేవారు. ప్రకృతే దైవం. కాబట్టి ఆత్మనే దైవం. ఏకమైన దేవుడు ఈ సృష్టిలో ఎవరంటే ఆత్మదేవుడే. ఏకైక దైవము ఆత్మదైవమే. గుర్తుపెట్టుకోండి. పరమాత్మకి నామము, రూపము లేదు, శరీరము లేదు, తర్వాత చేతులు, కాళ్ళు, ప్రాణం ఉన్నంత మాత్రాన దేవుడు కాదు. ఇది మూల సిద్ధాంతం అన్నమాట సాంఖ్యానికి. మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఆరాధించేటువంటి దేవుళ్ళు ఇంత ఎవరు? రాముడు, కృష్ణుడు, మరి అనేకమైన దేవీ దేవతలు మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ పురాణాలలో ఉండేటువంటి పురాణ పురుషులు, చరిత్రకారులు. చరిత్రలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ. పురాణాల్లో ఉండేటువంటి పాత్రలు వీళ్ళంతా నాయకులు, పరిపాలకులు, హీరోస్ అన్నమాట వీళ్ళు. ఆ కాలంలో, ఆ యుగాలలో, ఆ గ్రంథాల ప్రకారం వీళ్ళంతా ఉన్నారా లేదా అనేటువంటి వేరే విషయం. సృష్టి విధానంలో దైవమే. ఎందుకంటే వీళ్ళంతా నిన్నమనటి వాళ్ళే. కృష్ణుడు ద్వాపరికానికి సంబంధించినవాడు, రాముడు త్రేతాయుగానికి సంబంధించినవాడు, మరి కొద్దిమంది కలియుగానికి సంబంధించినవారు. వీళ్ళంతా నిన్నటి మన్నటి వారే. ఇటువంటి 100 కలియుగాలు దాటిపోయినాయి, ఇంతవరకు 100 త్రేతాయుగాలు దాటిపోయినాయి, 100 ద్వాపరయుగాలు దాటిపోయినాయి. మరి అప్పుడు దేవుడు ఎవరు, దైవం ఎవరు? ఎవరిని ఆరాధించేవాళ్ళు ఆ కాలంలో? త్రేతాయుగంలో రాముని పూజించే వాళ్ళు కాదు, రాముడు దైవం కాదు.
రాముడు గొప్పవాడు దేవుడని కొద్దిమంది ఋషులకే తెలుసు, సాధారణమైన వ్యక్తులకు తెలియదు. కృష్ణుడి గురించి తెలియదు, దైవస్వరూపుడని సాధారణమైనటువంటి వ్యక్తులకు తెలియదు. కృష్ణుడికి మందిరాలు లేవు, విగ్రహాలు లేవు, ఆరాధించే వాళ్ళు లేరు. మరి ఇప్పుడు మనము ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. ఇది కలియుగ ధర్మం, కలియుగ ప్రభావంలో ఇలా జరుగుతుంది. కాబట్టి మూల సిద్ధాంతం ఏంటంటే ఈ సృష్టికి మూలమేది, శక్తి ఏది, అనాది నుంచి రావాలి. ఎందుకంటే సృష్టి ప్రారంభం నుంచి ఎవరో దేవుడు, ఆ దేవుడిని ఇప్పుడు మనం ఆరాధించాలి, పూజించాలి. పరమాత్ముడు శాశ్వతం, మరణం లేనివాడు, నామరూపాలు లేనివాడు, సుఖదుఖాలు లేనివాడు. అటువంటి దైవతత్వం ఏది? దైవతత్వం ఒకటే ఉండాలి ఎప్పటికీ. వీళ్ళంతా పురాణాల్లో వచ్చినటువంటి చరిత్రకారులు వీరు. కథా సారాంశము, పాత్రలు, పాత్రధారులతో గ్రంథాలు రాశారు. పురాణాలు అంటే ఇవన్నీ వేద సహితంగా రాయబడినటివే. అంటే వేదాల్లో నుండి భావాలను అర్థం చేసుకోవాలని ఈ పురాణాలు, ఉపపురాణాలు రాశారు. కానీ దైవంగా భావించడానికి వీళ్ళలేదు, వీళ్ళంతా మానవులే. అయితే మ్యాన్ గాడ్, మానవ దేవతలుగా మనం పరిగణించి వాళ్ళని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి సృష్టికి దైవము ఆత్మయే, అదే ఆత్మ ఇప్పటికి కూడా. అంటే ఈ ఆత్మతత్వాన్ని గురించి ఆ కాలం సృష్టి ప్రారంభం నుంచే మొదలైంది. దైవమేవరు, సృష్టికి దైవత్వం ఏది అని. ఇది మూల సిద్ధాంతం సాంఖ్యయోగాన్ని. అప్పుడే మనం చేసేటువంటి సాధన కానీ ఫలితాలు ఉంటాయి. మనకు దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, ఎలా సాధన చేయాలి అనేటువంటి జ్ఞానం లేకుండా ఏం చేస్తాం మనం? అజ్ఞానమే. దీన్ని అజ్ఞాన తిమిరం అంటాం, మాయా తిమిరం అంటాం. ఏమీ తెలియకుండా చేయడం అన్నమాట. కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు సాధకులు అక్కడే ఉంటారు. ఇదంతా జడస్థితి, చైతన్య స్థితికి సంబంధించింది కాదు, జ్ఞానానికి సంబంధించినటువంటి స్థితి కాదు. మరి ఇకపోతే ఈ సాంఖ్య యోగం అంటే ఏంటి? యోగం అంటే మనకు తెలుసు, యోగం అంటే ఒక వారధి, ఆచరణీయమైనటువంటి సాధనా విధానం. అంటే పరమాత్మని పొందడానికి ఉపయోగపడేటువంటి ఒక ఆధ్యాత్మిక యుక్తి, ఉపాయమే యోగం. అంటే సాంఖ్య జ్ఞానము, సాంఖ్యయోగం యొక్క ధర్మాలను, సూత్రాలను, సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడమే సాంఖ్యజ్ఞానం, సాంఖ్యయోగం. కాబట్టి పూర్వకాలంలో ప్రాచీనం నుంచి యోగులు ఈ యొక్క సాంఖ్యయోగాన్ని సాధన చేసేవారు. జ్ఞానాన్ని సంపాదించి తర్వాత సాధనకు పోయేవారు. జ్ఞానార్జనకే ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు. సాధన అనేది ప్రధానమైనటువంటి అంశం కాదు, అదేదో కొద్ది భాగమే జీవితంలో. ప్రధానమైనటువంటి జీవితాంశం ఏదంటే జ్ఞానార్జన. దానికి 50-60% టైం మనము ఖర్చు చేయాలి. తర్వాత గురువు అనుగ్రహము, గురువు యొక్క సాంఖ్యజ్ఞానం యొక్క బోధ కొంత భాగం, తర్వాతే సాధన. పూర్వకాలం సన్యాసులు, బ్రహ్మచారులు వీళ్ళందరూ ఎందుకు గురువుల దగ్గరికి వెళ్ళారు, ఆశ్రమాలకు వెళ్ళారు, జీవితాలను త్యాగం చేశారు జ్ఞానార్జన కొరకే. బుద్ధుడు ఎందుకు కుటుంబాన్ని, సంసారాన్ని వదిలి వెళ్ళాడు? జ్ఞానోదయం కొరకే. వేమన జ్ఞానోదయమైంది, తర్వాత నేను యోగి వేమన అయ్యాడు. ఇట్లా ఎంతోమంది జీవితాలను త్యాగం చేసి జ్ఞానం కొరకి వాళ్ళు దేశాటన చేశారు, గురువుల కొరకు వెతికారు, సాంఖ్య జ్ఞానాన్ని సంపాదించారు, సాధన చేశారు, తర్వాతనే వాళ్ళు ఫలితాలను పొందారు. ఏమీ తెలియకుండా కూర్చొని కళ్ళు మూసుకుంటే అది అజ్ఞానమే, అది జడస్థితియే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది, ఏమీ డెవలప్మెంట్ జరగదు. కాబట్టి అన్ని ఎండింగ్లో మనం ఏమి సంపాదించామంటే ఏమీ ఉండదు, గతించిపోతాం. ఇటువంటి వాళ్ళు మనకంటే ముందు ఎన్నో తరాల వాళ్ళు గతించిపోయినారు, ఏమీ సాధించలేదు. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళ తత్వాలు వేరు. మెజారిటీ ఆఫ్ పీపుల్ సంగతి ఏంటి సమాజంలో దైవత్వాన్ని గురించి? అదనమాట ఈ సాంఖ్యజ్ఞానం. దైవం ఏంటి, దైవత్వమే, దైవ మూలం ఎవరు అనేటువంటి విచారణ, పరిశోధన చేయడమే సాంఖ్యజ్ఞానము, సాంఖ్యయోగము. మనం ఒక పదవి వింటాం, ఆత్మసాక్షాత్కారం అని. దీన్ని మనం సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. సెల్ఫ్ అంటే సోల్. ఈ ఆత్మసాక్షాత్కారం ఎలా కలుగుతుంది? ఇది ఒక తీరని సమాధానమైన ప్రశ్నగానే మిగిలిపోయింది ఈ రోజు వరకు. ధ్యానం చేసే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, యోగం చేసే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని మనం ఊహించి కల్పించుకుంటున్నాం. ఆత్మజ్ఞానము, ఆత్మ సంస్కారము, ఆత్మ సాధన, ఆత్మ క్రీడ, ఆత్మను రమించండి, ఆత్మపై ధారణ లేనిది మనకి ఎప్పుడు ఆత్మసాక్షాత్కారము కలగదు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం అంటే మనకి సాంఖ్యజ్ఞానమే, సాంఖ్యయోగమే.
ఈ సాంఖ్యయోగం ద్వారానే మనకు ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. కాబట్టి ఇందులో ఇంకా ప్రధాన అంశాలు ఏంటి అంటే ప్రకృతి, పరమాత్మ, శరీరం, ఈ మూడిటికి సంబంధించినటువంటి పరస్పర సంబంధాలే ఆ జ్ఞానమే సాంఖ్యజ్ఞానం. పరమాత్మత్వం ఎవరు? ఈ శరీరం ఎలా వచ్చింది? ప్రకృతి అంటే ఏంటి? ఈ ప్రకృతిలో ఏమున్నాయి? ఈ మూడిటికున్న సంబంధాలు ఏంటి? ఇవే మూల సిద్ధాంతాలు. ఈ మూలం తెలుసుకోకుండా మనం పరమాత్మను పొందడానికి వీలు కాదు. ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేసి ఏ సాధన చేయలేము, ఏ ఫలితాలు పొందలేము. ప్రకృతికి సహాయం మనకు ఉండాలి. ఉంటేనే మన ప్రకృతి యొక్క శక్తులను పొందుతాం. ప్రకృతి ఎవరు? పరమాత్మయే. పరమాత్మకి అంశయే ప్రకృతి, ప్రకృతికి అంశయే శరీరం. మరి ఈ మూడింటిని నెగ్లెక్ట్ చేసి మనం వీటిని లెక్కలో తీసుకోకుండా ఏ సాధన, ఏ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమైనా వ్యర్థమే అవుతుంది. ముందు మూలాన్ని అర్థం చేసుకోవాలి. పంచీకరణ అనేటువంటి సిద్ధాంతం ప్రకారం ఈ సృష్టి జరిగింది. వ్యష్టి సమిష్టి అనేటువంటి సిద్ధాంతం ప్రకారము ఈ సృష్టి జరిగింది. మానవ శరీరం నిర్మాణమైంది. పంచభూతాల వలన ఈ శరీరం నిర్మాణమైంది. ఆ పంచభూతముల యొక్క స్థితి ఏంటి? అవి ఎలా ఉద్భవించాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? వాటితో ఈ శరీరం ఎలా తయారైంది? ఈ ప్రకృతికి శరీరానికి ఉన్నటువంటి పరస్పర సంబంధం ఏంటి? ఇవన్నీ తెలియకుండా ఏ ఆధ్యాత్మిక ఫలితాలను మనం పొందలేం. సాంఖ్యజ్ఞానం అంటే ఇదే మూలం. ముందు మూలాన్ని గురించి అర్థం చేసుకోవాలి, మూల తత్వాన్ని గురించి అర్థం చేసుకోవాలి. తర్వాతనే సాధన, ధ్యానము, యోగము, మిగతా కార్యక్రమాలు. ఈ జ్ఞానం ఏమీ లేకుండా కూర్చుంటే అజ్ఞానం, అవివేకము, మూర్ఖత్వం, జడస్థితి, విచక్షణ జ్ఞానం కోల్పోతాడు వ్యక్తి, మొద్దయిపోతాడు అన్నమాట. చివరికి లైఫ్లో ఏమీ సాధించలేడు. జ్ఞానం కలిగితేనే చైతన్య స్థితి, జ్ఞానమే చైతన్యం, జ్ఞానోదయమే చైతన్యము, జ్ఞానోదయం కలిగే. కాబట్టి ఈ తత్వాలను మనము అర్థం చేసుకోవాలి. తర్వాత మనకు దర్శనాలు అని ఉన్నాయి. అంటే వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, తర్వాత పురాణాలు, ఉపపురాణాలు, తర్వాత ఆగమశాస్త్రాలు. ఇవన్నీ శాస్త్రాలు, ధర్మాలు, సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో మనకు దర్శనాలు అని ఉన్నాయి. దర్శనాలు 6 అన్నమాట. ఈ 6 దర్శనాల్లో అంటే ధర్మాలలో సాంఖ్యం మొదటిది, సాంఖ్యయోగం మొదటిది అన్నమాట. రెండవది యోగం, అది మూడవది న్యాయం, తర్వాత పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, 6వది వచ్చేసి వైశేషికం. ఈ జ్ఞానం అంతా సంపాదించాలి. ఈ జ్ఞానం లేని ఆధ్యాత్మిక అభివృద్ధి, పురోగతి ఎప్పటికీ జరగదు. కాబట్టి సాంఖ్యం అంటే ఏంటి? పరమాత్మ తత్వం ఏంటి? రూపం ఏంటి? ఈ ఆరిజిన్ ఏంటి? ఎవరైనా దర్శించారా? ఎక్కడుంది ఈ పరమతత్వం? ఎవరైనా చూసారా భౌతిక రూపంలో? ఇప్పుడు కలియుగం చూసుకోండి, 5,000 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరైనా పరమాత్మను చూసారా? ఏ రూపంలో ఉన్నాడు? ఎక్కడున్నాడు? ప్రజలకు ఆదర్శం కనబడ్డారా? ఇన్ని పీఠాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, సెంటర్లు ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి, యోగాశ్రమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మత గురువులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు. పరమాత్మను దర్శించారా? చూసారా? పరమాత్మకు తత్వాన్ని బోధిస్తున్నారా? పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడు, ఎక్కడా ఉన్నాడని ప్రజలకు జ్ఞానం కలుగుతుందా? కలగడం లేదు. మనం కర్మలను, కార్యాలను, క్రియలను, కార్యరంగాలను ప్రచారం చేసుకుంటున్నాం. అవన్నీ మత సంబంధమైనటువంటి కార్యక్రమాలే. కాబట్టి ఈ సాంఖ్యం ఎలా ఉంటుందంటే చూడండి, చాలా ఇప్పుడు మనకు జీవిత విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది సాంఖ్యం అంతా. అంటే సాంఖ్యం సత్యజ్ఞానం అన్నమాట. మనదంతా అసత్య జ్ఞానం, అసత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. చూడండి, మిడిమిడి జ్ఞానము, ఊకతంపుడు ఉపన్యాసాలు, జనాకర్షణలు, జన సేకరణలు, చూసారా, శోభలు, అలంకరణలు, డబ్బు ఖర్చు పెట్టడం, కోలాహలం, అలజడి, ఇవన్నీ సాంఖ్యం కిందికి రావు. సాంఖ్యశాస్త్రం, సాంఖ్యయోగం వీటిని విమర్శిస్తుంది. వీటి వల్ల పరమాత్మను పొందడానికి వీలు కాదు. ఇవి జడస్థితులు, దీనిలో జ్ఞానం లేదు, ఊహించి కల్పించి పెట్టుకున్నవి. అదే మాది ఈ దృశ్యమాన ప్రపంచానికి సంబంధించిన వస్తువులు, పదార్థాలు, భోగాలు, భోగ వస్తువులు, భోగ విషయాలు భౌతికమైనవి, మనం కల్పించి పెట్టుకునేటివి, ఊహించుకునేటివి. జ్ఞానం లేదు అందులో. జ్ఞానం చెప్పదు, అది తత్వాన్ని బోధించదు. శరీరాభిమానం ఎక్కువ, అనాత్మాభిమానం ఎక్కువ, మనకి మిథ్యాజ్ఞానం ఎక్కువ, యజమానిత్వం ఎక్కువ. యజమానిత్వం అంటే నేను, నా శరీరము, నాది, నేను అందంగా ఉన్నాను, గొప్పవాడని. శరీరాభిమానం ఎక్కువ. శరీరాభిమానము సాంఖ్యంలో ఉండదు. శరీరము
మానవ తత్వాలు, రూపాలు సాంఖ్యంలో ఉండదు. దేవుడు రూపము, నామము, పేరు ఇట్లుంటాడన్నది ఉన్నది. అన్ని తత్వాలతో చేరుతుంది. తత్వమే దైవం. తత్ అంటే పరమాత్మ అని. ఆ తత్తును గురించి తెలుసుకోవడమే ఈ సాంఖ్యం. రూపం గురించి తెలుసుకోవడం కాదు. కానీ రూపం ఉంటే భగవంతునికి రూపం ఎలా ఉంది నిర్ధారణ చేయాలి కదా, అది చేయలే. కాబట్టి తత్ అంటే ఆత్మతత్వం, ఆత్మరూపంలో అదొక శక్తి, అదొక ఎనర్జీ. ఆ శక్తితో ఈ సృష్టి అంతా జరిగింది అని ఆ మూలశక్తిని తెలుసుకోవడమే సాంఖ్యజ్ఞానం. కాబట్టి కార్యాలు, కర్మలు, క్రియలు, శరీరాంగాలతో చేసేటువంటి పనులు, కార్యరంగాలతో చేసేటువంటి పనులు, వీటిపైన మనం కేంద్రీకరించి ఉంటాం. ఇవన్నీ సాంఖ్యం వ్యతిరేకిస్తుంది. ఈయన భౌతికాలు, కల్పితాలు, మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు. దైవాన్ని గురించి చెప్పబోయి మతం ఎప్పుడు దేవతత్వాన్ని గురించి బోధించదు, మతతత్వాల గురించి బోధిస్తుంది. ఆధ్యాత్మికం గురించి బోధించాలి. ఆధ్యాత్మికమే సాంఖ్యం. ఆధ్యాత్మికం అంటే అభౌతిక, అలౌకిక పరిధులు దాటి పైకి పోవాలి. అభౌతిక పరిధి ఎక్కడుందో ఈ సృష్టిని దాటిపోవాలి. ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అదే ఆధ్యాత్మికం. భౌతిక ప్రపంచం లోపల ఉండేదంతా మతతత్వం, మత కార్యక్రమాలు. ఇవన్నీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాదు. ఆధ్యాత్మికం అంటే ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం అని అర్థం. కాబట్టి దాన్ని ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలి. ఇంకా యోగము, సాంఖ్యం గురించి మాట్లాడుతుంటాం, ధ్యానం గురించి మాట్లాడుతుంటాం. కాబట్టి ధ్యానము లేదు, ధ్యాత లేడు, ధ్యేయ వస్తువు లేదు. ధ్యానం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? మన ధ్యేయ వస్తువు ఏంటి? ఆత్మనే. ధ్యానం ఎందుకు చేసేది? ఆత్మ కొరకే. ఇంకా ధ్యాత ఎవరు? ధ్యానం ఎవరు? నువ్వు సాక్షాత్ ఆత్మస్వరూపమే ఉన్నావు, నీకు మళ్ళీ ధ్యానం ఎందుకు? అంటే నువ్వు ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. చేసేది ఏం లేదు. కానీ ఆత్మని గురించి తెలుసుకోకుండా, ఆత్మపైన మనము ధారణ చేయకుండా ఏదో బాహ్య ప్రపంచం పైన మన ఊహాగానాల్లో ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి ధ్యానము లేదు, ధ్యాత లేదు, ధ్యేయ వస్తువు లేదు. ధ్యేయ వస్తువే ఆత్మ, ఆ ఆత్మవే నీవు. ఆ ఆత్మ గురించి తెలుసుకోవడమే సాంఖ్యము, సాంఖ్య జ్ఞానం, సాంఖ్య యోగం. చూసారా? అదే పూజ లేదు, పూజ్యుడు లేడు, పూజారి లేడు. పూజ ఎవరు పూజ చేస్తున్నావు? పటాని విగ్రహానిక? పూజ్యుడు ఎవరు? ఆత్మనే. కాబట్టి నీంతకు నువ్వు పూజ చేసుకునేది ఏది? అవసరం లేదు. పూజారి అవసరం లేదు. ప్రతి ఒక్కరు పూజారులమే మనం. పూజారి కూడా అవసరం లేదు. కానీ ఆ పూజ్యుడు ఎవరు అని తెలుసుకోవడమే సాంఖ్యజ్ఞానం. ఆ పూజ్యుడే ఆత్మ. ఆ ఆత్మను గురించి తెలుసుకోవడమే సాంఖ్యజ్ఞానము, సాంఖ్య యోగం. కాబట్టి పూజ లేదు, పూజ్యుడు లేడు, పూజారి లేడు. ఉపాసన లేదు, ఉపాసకుడు లేడు, ఉపాస్య లేదు. కాబట్టి నదీ తీర్థంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ దేవుడు లేడు అని తెలిసిన వాడే అవధూత. ధ్యానం ద్వారా భగవంతుడు తెలియబడడు అని తెలిసిన వాడే అవధూత. అవధూత గీత చదవండి, సాంఖ్యజ్ఞానం అంతా మనకు అందులో తెలుస్తుంది. కాబట్టి మనకు భగవంతుడు కనిపించలేదు కాబట్టి కళ్ళకి విగ్రహం నందు దేవుడు ఉన్నాడని కాదు. విగ్రహాన్ని మనం పూజిస్తున్నామంటే విగ్రహం నందు దైవం ఉందని కాదు. ఇది మాయా వనిక, అజ్ఞాన తిమిరం అన్నమాట. మనం అజ్ఞానంతో నిండి ఉంది మన యొక్క మనస్సు, ఆలోచనలన్నీ. అందుకని మనం అవి చేస్తున్నాం. కాబట్టి సాంఖ్యం ఎప్పటికీ ప్రమాణాల పైన పోతుంది. ప్రత్యక్ష ప్రమాణం ఉండాలి. దేవుడేరు నిరూపించు. సూక్ష్మ, తత్వమా, భౌతికమా? భౌతికమైతే నిరూపించు, తత్వమైతే జ్ఞానం ద్వారా నిరూపించు. జ్ఞానం ద్వారా నిరూపించబడేదే సాంఖ్యజ్ఞానము, సాంఖ్యయోగము. అది ఆత్మతత్వం. అది మనము హిందువులం ఆత్మ అని పెట్టుకున్నాం. ఇంకొక మతాల్లో ఇంకొక పేర్లు ఉంటాయి, సోలనో ఇంకొక పేరుతో పిలుస్తారు. ఏదో ఒక మూలశక్తి, ఒక ఎనర్జీ సృష్టిలో ఉంది, దానితో సృష్టి నడుస్తావు. అదే సాంఖ్యజ్ఞానం. కళ్ళకి కనపడే ఆ వస్తువు గురించి తెలుసుకోవడమే. ఈవెన్ నమ్మకము, విశ్వాసం అన్నది కూడాను నమ్మదగింది కాదు. నమ్మకం, విశ్వాసం అనేది అనుమానమే. మన భావం ఖచ్చితంగా ఉండాలి. చక్కెరను చక్కెరనే చెప్పాలి, మనము ఉప్పును ఉప్పనే చెప్పాలి. ఉప్పును దీన్ని చక్కెర అని చెప్పడం అభావం, అసత్యం, అవైదికం. కాబట్టి విగ్రహాన్ని చూసి విగ్రహం దేవుడు ఉన్నాడు, దైవం అని చెప్పడం మనము చక్కెరను దీని ఉప్పు అన్నట్టు ఉంటుంది. ఉప్పును చూసి చక్కెర అన్నట్లుంది. కాబట్టి అది అభావం అవుతుంది. సాంఖ్యము భావం పైన పోతుంది, అభావం పైన పోతుంది. కాబట్టి అభావం కాదు మనకు కావాల్సింది, భావమే కావాలి. ఆ భావమే జ్ఞానం.
దైవభావం దైవజ్ఞానం మనకు ఉండాలి. అదే మాదిరి సాంఖ్యం వచ్చేసి పోలికలను, ఉపమానములను, ఉపమేయాలను నమ్మదు. దేవుడు ఇట్లుంటాడు, అట్లుంటాడు, ఈ రూపము ఈ మాదిరిగా ఉంటాడు, ఆ మాదిరిగా ఉంటాడు, కంపారిజన్స్ సాంఖ్యంలో ఉండదు. అవిని కథలుగా మన పురాణాలు చెప్పుకుంటాం. దైవం అది, దైవత్వం ఇది, ఈ శక్తి ఇది, ఆ శక్తి ఇది, ఆ రూపం ఇది అని. అదంతా పురాణాల వ్యవస్థ. పురాణాలని తర్వాత వచ్చాయి. ముందు సృష్టి, తర్వాత పురాణాలు వచ్చాయి. కానీ ఈ సృష్టి ఎలా ఏర్పడింది? కాబట్టి ఈ పురాణాలు ఉండే దేవులు దేవతలు మనం ఈరోజు ఆరాధిస్తున్నాము. వీళ్ళంతా సృష్టికి ముందు ప్రారంభ సమయంలో లేరు. సృష్టి ప్రారంభమైన తర్వాత ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాలకి ఈ రాముడు, కృష్ణుడు తదితర అనేకమైనటువంటి పురాణ పురుషులు, చరిత్రకారులు వచ్చారు. మరి సృష్టి ప్రారంభంలో ఈ సృష్టిని ఎవరు నిర్మించారు? మానవత్వం ఎలా వచ్చింది? సృష్టికి మూలం ఏది? ఆ తత్వం తెలుసుకోవడమే సాంఖ్యతత్వం. కాబట్టి సాంఖ్యం ఏం బోధిస్తుందంటే తత్వబోధ చేస్తుంది, తత్వజ్ఞానాన్ని బోధిస్తుంది. అంటే పరమాత్మ తత్వం. స్త్రీ కాదు, పురుషుడు కాదు, తర్వాత నపుంసకం కాదు, ట్రాన్స్జెండర్ కాదు. మరి అది ఏది అని విచారించడమే సాంఖ్యజ్ఞానం. అది ఒక శక్తి అని చివరకు నిరూపణ అవుతుంది. అది ఒక చైతన్యం అని నిరూపణ అవుతుంది. ఆ చైతన్యం మన శరీరం ఉంది, ఈ శరీరం నడుపుతూ ఉంది, అది ఆత్మ. ఆత్మ శరీరం వదిలిపోయినట్లయితే ఈ శరీరం పీనుగ శరీరం అయిపోతుంది, శరీరం మరణిస్తుంది. కాబట్టి మనం జీవించడానికి గల చైతన్యం ఏది? అదే దైవశక్తి అని ఏ పేరైనా పెట్టుకో. మన గ్రంథాల్లో పూర్వీకులు ఆత్మ, జీవాత్మ అని పెట్టారు. ఇంకొక పేరు పెట్టుకో, భావం మాత్రం ఒకటే, చైతన్య స్థితి. ఆ చైతన్య స్థితి సాంఖ్యజ్ఞానము. ఆ చైతన్య స్థితి పైన ధ్యానం చేయడమే ధ్యానము, లేదా యోగం చేసిన సాంఖ్యయోగం అవుతుంది. కాబట్టి తత్వజ్ఞానాన్ని తెలుసుకో. అందుకే వేదంలో మనకు చెప్పారు తత్వమసి అని ఉంది. వేదాలు చదవండి. తత్వమసి, తత్ అంటే పరమాత్మ తత్వం, త్వం అంటే జీవుడు, జీవాత్మ, అసి అంటే అయితివి అని అర్థం. అంటే ఏ జీవుడు జీవాత్మ మన శరీరం ఉందో అది పరమాత్మక అంశ. ఆ అంశే నీవు, అసి అయితివి, అయి ఉన్నావు అని అర్థం. తత్వమసి అని. తత్ పదార్థమే బ్రహ్మ పదార్థము, ఆత్మ పదార్థం. త్వం అనేది జీవ పదార్థం, జీవుడు జీవాత్మ. కాబట్టి పరమాత్మ మాయాస్వరూపం, జీవుడు భౌతిక స్వరూపం. పరమాత్మ మాయోపాధిలో ఉంటాడు, జీవుడు సంసారోపాధిలో ఉంటాడు. మనమంతా సంసారోపాధిలో ఉన్నాం జీవుని రూపంలో, జీవరూపంలో. పరమాత్ముడు మాయోపాధిలో ఉంటాడు, మాయలో ఈ సృష్టి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి సాంఖ్యయోగం అంటే స్త్రీ ఉండదు, పురుషుడు ఉండడు, మనిషి ఉండడు. తత్వాలను ఇంపార్టెంట్. తత్వం ఏంటి? తత్వం. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవము. మీరు బాగా అర్థం చేసుకోవాలి. తత్వం, తత్ పరమాత్మ, త్వం జీవుడు. అనేది మాయా శబ్దము, అంటే మాయ. కాబట్టి ఆత్మకి పరమాత్మ మధ్య మాయ ఆవరించింది. ఈ మాయను తొలగించడమే సాంఖ్యజ్ఞానం, సాంఖ్య యోగం. కాబట్టి దైవ ప్రస్తావన కానీ, నామం కానీ, రూపం కానీ, వ్యక్తి కానీ, దైవుడు, దేవుడు, కృష్ణుడు, రాముడు అని కానీ ఉండదు. తత్వం. నువ్వెవరు? నీ శక్తి ఏమి? నీ చైతన్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? సృష్టి ఏంటి? ప్రకృతి ఏంటి? నీ మూలం ఏంటి? అది చెప్పాలి. అటువంటి జ్ఞానం బోధించే వాళ్ళు లేరు ఈ రోజుల్లో, సాధన చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఈ సృష్టి రెండు సిద్ధాంతాలపైన జరుగుతుంది. ఒకటి ధర్మ సిద్ధాంతము, రెండు కర్మ సిద్ధాంతం. ఈ ధర్మ సిద్ధాంతమే ఆత్మతత్వం, బాగా గుర్తుపెట్టుకోండి. కర్మ సిద్ధాంతమే జీవుడు. ఈ సృష్టిలో ఉండేది ఈ రెండే, ఆత్మతత్వం, జీవతత్వమే, ఇంకా ఏవీ లేవు. కాబట్టి జీవుడు కర్మ చేస్తుంటాడు, దాని ఫలితాలు అనుభవించడానికి తిరిగి పుడుతూ ఉంటాడు. ఈ పాపాల ఫలితాలు ఎవరు అంటే అందించేది ఈ ఆత్మతత్వమే. ఈ రెండే సృష్టిలో ఉండేది, ఇంకెవరు సృష్టి నడపడం లేదు, నిర్మించడం లేదు. ఆత్మతత్వం ఒక్కటే. అదే ధర్మ సిద్ధాంతం, ఇది కర్మ సిద్ధాంతం. కర్మ చేసే జీవుడు కాబట్టి మనకు జీవుడే ఇంపార్టెంట్, కర్మజీవుడు. కాబట్టి జీవుడు ఉన్నాడు సృష్టిలో, ఆత్మ ఉంది. ఈ రెండే ఉండేది, ఇంకేవీ లేవు. కాబట్టి సాంఖ్యయోగం ఏం నమ్ముతుందంటే రెండు సిద్ధాంతాలు నమ్ముతుంది. శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, తర్వాత ప్రకృతి తత్వం. శరీరంలో ఆత్మ, శక్తి, చైతన్యం ఏది? అది దేనివల్ల ఈ శరీరం నడుస్తుంది. ఏది లేకపోతే ఈ శరీరం నడవడం లేదు, పీనుగ శరీరం అవుతుంది. ఆ చైతన్యం ఏది? అది ఎక్కడి నుంచి వచ్చింది? దానిపైన పరిశోధన చేయడమే సాంఖ్యం. రెండోది వచ్చేసి ప్రకృతి. ప్రకృతి అంటే ఏమి? ప్రకృతిలో అనేక గుణాలు ఉంటాయి. ప్రకృతి 96 తత్వాలతో తయారైంది. ప్రకృతి అంటే సృష్టి కాదు,
ప్రకృతి అంటే తత్వాలు అని. అంటే ఈ ప్రకృతిలో 96 తత్వాలు ఉన్నాయి. సూక్ష్మస్థితులు, సూక్ష్మ శక్తులు అన్నమాట. అవి మన శరీరంలో కూడా ఉంటాయి. ఎందుకు? ఈ శరీరం ప్రకృతితో తయారైంది కాబట్టి. ఆ 96 తత్వాల యొక్క గుణాలు, తర్వాత ఈ ఆత్మతత్వం, ఈ రెండింటి మాత్రమే సాంఖ్య సిద్ధాంతం నమ్ముతుంది. ఇంక మిగతాదంతా కోట్ పారేస్తుంది అనమాట. కాబట్టి ప్రకృతిలో అన్ని శక్తులు ఉన్నాయి చూడండి. ఈ శరీరం అంతా ప్రకృతిపైనే ఆధారపడి ఉంది. ప్రకృతి యొక్క ధర్మాలతోనే శరీరం తయారైంది. మన ప్రకృతిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ప్రకృతి సహాయ సహకారాలతోనే మనం ముందుకెళ్ళాలి. తర్వాత రెండవది ఆత్మ. ఈ రెండే ప్రధానమైనటువంటి అంశాలు. ఇంకా మిగతావి కావన్నమాట. సాంఖ్యం ఆ విధంగా విచారణ చేసుకుంటూ పోతుంది. కాబట్టి ప్రకృతి పురుష. ప్రకృతి పురుష ఎవరు? ఈ ప్రకృతి పురుషుడే ప్రధాన అంశ. ఇదే సృష్టికి మూలం. కాబట్టి పురుష అంటే భోక్త, ప్రకృతి భోగి. భోక్త భోగి. ఈ ప్రకృతి సృష్టికి తల్లి, తర్వాత తండ్రి పురుష. అంటే పురుషాకృతి ఇవ్వబడింది అన్నమాట తండ్రికి. కాబట్టి ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేతనే ఈ సృష్టి జరుగుతుంది. కాబట్టి ప్రకృతి పురుష తత్వాన్ని తెలుసుకోవడమే సాంఖ్యం. కాబట్టి ఈ ప్రకృతి తర్వాత పురుష తత్వం ఏది అంటే, అనాదిలో సృష్టి ప్రారంభ సమయంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక జీవరూపం. ఆ జీవరూపమే ప్రకృతి పురుష. ఆ జీవరూపమే ఈ సృష్టికి మూలము. అదే దైవతత్వం. దాన్ని ప్రకృతి పురుష అంట. అంటే అనాది జీవము, అనాది ఆది మానవ స్థితి అని. ఆది స్థితి, ఆది మనిషి, అనాది మనిషి అని. ఏది అనాది మనిషి సృష్టిలో ఉండింది? అర్ధనారీశ్వరి విధానం. స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకము కాదు. ఆ అర్ధనారీశ్వరి విధానం తత్వం మూలంగానే మనకు ఈ సృష్టి నిర్మాణము జరిగింది. మరి ఆదిపురుష తత్వం ఏది? ఆదిపురుష తత్వమే బ్రహ్మతత్వం. కాబట్టి ఆ బ్రహ్మతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? పై స్థితి నుంచి వచ్చింది. అంటే ఈశ్వరం, ఈశ్వరం నుంచి మనకు వచ్చింది శక్తి, శివం, శివం నుంచి శక్తి, శక్తి నుంచి నాదం, నాదం నుంచి బిందువు, బిందువు నుంచి ఇదంతా మార్పుకుంటూ ఈ తత్వాలన్నీ బ్రహ్మతత్వానికి వచ్చిందన్నమాట. ఆ బ్రహ్మతత్వము నుంచే మనకు వచ్చింది స్పిరిచువల్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్. అంటే మానసపుత్రుడు, బ్రహ్మ యొక్క మానసపుత్రుడే మనువు. బ్రహ్మ యొక్క మానసపుత్రికనే శతరూప. వీరిద్దరికి వివాహం జరుగుతుంది. అక్కడి నుంచి మానవ సృష్టి ప్రారంభమవుతుంది. కానీ ఈ సృష్టి వ్యవస్థలో ఎక్కడా వ్యక్తి లేదు, రూపం లేదు, నామము లేదు. చూడండి, పరాపరం నుంచి మనకు పరం వచ్చింది, పరం నుంచి ఈశ్వరం, ఈశ్వరం నుంచి మనకు వచ్చింది శక్తి, శక్తి నుంచి వచ్చింది మనకు నాదం, నాదం నుంచి వచ్చింది బిందువు, బిందువు నుంచి వచ్చింది మనకు సదాశివం, సదాశివం నుంచి వచ్చింది మనకు మహేశ్వరం, మహేశ్వరం నుంచి వచ్చింది ఈశ్వరం, ఈశ్వరం నుంచి వచ్చింది రుద్రం, రుద్రం నుంచి వచ్చింది శ్రీ మహావిష్ణు, శ్రీ మహావిష్ణు నుంచి వచ్చింది బ్రహ్మతత్వం, ఈ బ్రహ్మతత్వం నుంచి వచ్చింది ఆత్మతత్వం, ఈ ఆత్మతత్వం నుంచి వచ్చింది ఈ ప్రకృతి అంతా. ఆకాశము, వాయువు, జలము, పృథ్వీ, తర్వాత మనకు పంటలు, ఔషధములు, అన్నము దీని ద్వారానే వస్తుంది. కాబట్టి అన్నము నీరు తాగంగా మనకు శరీరంలో ఒక రసం తయారవుతుంది. ఆ రసమే రక్తంగా మారుతుంది. కాబట్టి ఆ రక్తమే కండరాలు అవుతాయి, ఆ కండరాలే కొవ్వులుగా మారుతాయి, కొవ్వులే ఎముకలుగా తయారవుతాయి, ఎముకల మధ్య తయారవుతుంది. ఆ మధ్యనే ఇంద్రియం, శుక్లం. ఈ శుక్లం ద్వారానే మానవ సృష్టి జరుగుతూ ఉంది. ఇందులో ఎక్కడా దేవుడు కానీ దైవం కానీ లేదు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి సాంఖ్య జ్ఞానాన్ని. కాబట్టి ఇది వచ్చి ప్రాచీనమైనటువంటి యోగతత్వం అన్నమాట. చెప్పాను మీకు మొదలే, కపిల కణ్వ మహర్షి కాలంలో ఉండింది. ఈవెన్ భగవద్గీత కూడాను మనకు సాంఖ్యజ్ఞానం, సాంఖ్యయోగం ఆధారంగానే శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు శ్లోకాలు చెప్పాడు. చాలా శ్లోకాలన్నీ సాంఖ్యయోగంలోటివే. భగవద్గీతలో 2వ చాప్టర్ చూడండి, సాంఖ్యయోగం అని ఉంది. ఆ సాంఖ్యం అంతా ఈ సాంఖ్యయోగ జ్ఞానమే. కృష్ణుడు మళ్ళీ తిరిగి అర్జునుడికి బోధిస్తాడనమాట. అదే మాదిరి పతాంజలి యోగ సూత్రాలు చూడండి, అవన్నీ సాంఖ్యయోగం ఆధారంగానే రచించాడు మనకు పతాంజలి. ఈరోజు అదే మాదిరి పతాంజలి యోగశాస్త్రం కానివ్వండి, శ్రీకృష్ణుడి గీత కానివ్వండి, 2 సిద్ధాంతాలు, తత్వాలు ఒకటే. ఈరోజు ధ్యానము, యోగము అని మనము తత్వంలో అర్థం చేసుకొని ధ్యానాలు, యోగాలు చేస్తున్నాం. ఇవన్నీ దీని మూలం ఏమంటే సాంఖ్యమే. సాంఖ్యం ఆధారంగానే మనం చేస్తున్నాం. కాబట్టి సాంఖ్యం అంటే సంఖ్య అని, అంటే లెక్కించడము అని.
సంఖ్యను ఆధారంగా చేసుకొని లెక్కించడము అని. అంటే ఈ ప్రకృతి అంట 96 తత్వాలతో ఏర్పడింది. ఉదాహరణకు చెప్తాను కొన్ని. 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాలు, 5 ప్రాణాలు, 6 షడ్రుములు, 3 త్రిగుణాలు. చూసారా? ఇట్లా అనేక మొత్తం సృష్టి అంతా కొన్ని భాగాలుగా విభజించబడింది అన్నమాట. అందుకని దాన్ని సాంఖ్యము అంట. ఈ ప్రకృతిలో 96 తత్వాలు ఉన్నాయి. ఈ 96 తత్వాలు ఏంటివి అని ఒకదాని విడమరిచి విడదీసి విశ్లేషించి సృష్టిని పరిశీలన చేశారు. సంఖ్యను ఆధారంగా పెట్టుకొని చేశారు. 0 ఉంది, 0 పూర్ణం, 0 తర్వాత పక్కన 1 2 3 4 5 6 నెంబర్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతి. పూర్ణత్వము పరమాత్మతత్వం, అచల పరిపూర్ణతత్వం. ఆ అచల పరిపూర్ణతత్వం నుంచే మనకు ఈ యొక్క ప్రకృతి వచ్చింది. కాబట్టి సంఖ్యతో లెక్కిస్తాం కాబట్టి ఈ ప్రకృతిని మనము సాంఖ్యాయోగము అని పేరు. అదే మాది ఈ శరీరాన్ని కూడా సంఖ్యతో లెక్కిస్తాం. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 1 హార్ట్, 2 కిడ్నీలు అని మీద మొత్తం శరీరాంతా పరిశోధన చేశారు. చేసి విశ్లేషించి ఈ యొక్క శరీరం నడిపేటువంటి శక్తి ఏది, ఈ శరీరం దేవశక్తి ఎక్కడ ఉంది అని పరిశోధన చేశారు. పరిశోధన చేసి బయటికి తీసినటువంటి సారాంశమే ఈ సాంఖ్యాజ్ఞానం. మరి ఈ శరీరంలో ఏముంది, ఇన్ని భౌతిక స్థితులు, భౌతిక శక్తులు, భాగాలు ఉన్నాయి. వీటిని నడిపేటువంటి శక్తి ఏది, భౌతిక శరీరాన్ని? ఆ తత్వమే ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం. ఆ శక్తి పైన ధ్యానం చేసేదే ఈ సాంఖ్యాజ్ఞానం. కాబట్టి ప్రకృతి తత్వము, పురుషతత్వం నుంచి ఏర్పడిందే ఈ సృష్టి అంతా. ఈ ప్రకృతి తత్వంలోనే పరమాత్మ తత్వము నిక్షిప్తపోయి ఉంది. సద్రూపం పరమాత్మ తత్వం కనపడదు, ఒక శక్తి అన్నమాట. అంతే. ఈ వ్యవస్థలన్నీ శక్తి రూపంతోనే ఎవాల్యూట్ అయ్యి వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా దేవుడు, దైవము అంటే ఎవరికి తెలియదు. ఈ సృష్టి మూలం గురించి తెలియదు. బ్రహ్మతత్వం అంటే ఎవరికి తెలియదు. ఆత్మతత్వం తెలియదు. ప్రకృతి తత్వం తెలియదు. కాబట్టి ఈ ప్రకృతి తర్వాత ఈ యొక్క బ్రహ్మతత్వము, మూలతత్వం, ఆదిపురుషతత్వము, ఈ 2 కలిసి ఏర్పడినది ఈశ్వరతత్వం. ఈ ఈశ అంటే సృష్టి మూలము, మూల కారణం అని. ఈ ఈశ్వరతత్వం నుంచి వచ్చిందే హిరణ్యగర్భ అనేటువంటి సృష్టికర్త తత్వం. ఈ హిరణ్యగర్భ అనేటువంటి సృష్టికర్త తత్వం నుంచి వచ్చిందే మనకు విరాట్ తత్వం. ఈ విరాట్ తత్వం నుంచి మనకు వచ్చిందే ప్రకృతి యొక్క మొట్టమొదటి తత్వము మహత్తు. ఈ మహత్తు నుంచి వచ్చిందే అహంకారం. ఈ అహంకారంలో ఉన్నదే ప్రకృతి. ఈ ప్రకృతి నుంచి వచ్చినట్టువే త్రిగుణాలు, 3 గుణాలు, సత్వ రజస్ తమో గుణాలు. ఈ గుణాల నుంచి మరి వేరు గుణాలు వచ్చాయి. ఈ సత్వగుణం నుంచి జ్ఞానేంద్రియాలు వచ్చాయి, కన్ను, ముక్కు, నోరు ఇవన్నీ. తర్వాత రజోగుణాల నుంచి మనకు కర్మేంద్రియాలు వచ్చాయి. తమో గుణాల నుంచి మనకు విషయాలు వచ్చాయి. ఇట్లా ఈ సృష్టి అంతా మనకి ఎలా ఏర్పడిందంటే తత్వాల ద్వారానే ఏర్పడింది. వ్యక్తులు, రూపాలు, నామాలు, దేవుడు, పెద్ద దేవుడు, చిన్న దేవుడు, శక్తి ఇవన్నీ లేవు. సృష్టికి మూలము, కారణము శక్తి, ఆదిశక్తి. దాన్ని మనం ప్రధానం అంటాం. ఈ సృష్టికి ప్రకృతి మూలం ఏదంటే ప్రధానం అన్నమాట. ప్రధానం అంటే ఏంటి? ఈ సృష్టి నిర్మించడానికి కావలసినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక తత్వం. ఆ తత్వం ఏదంటే శక్తి. అదే ఆదిశక్తి, ఆదిమాయ, అదే ఆత్మ, అదే మూలతత్వం. ఆ మూలతత్వమే సాంఖ్యం. దాని గురించి తెలుసుకొని జ్ఞానము మనం సాధన చేయడమే సాంఖ్యయోగ జ్ఞానం. ఇట్లా ఈ సృష్టి అంత మొదలు ఏర్పడడానికి మూలమని తత్వాలే. మొదలు సూక్ష్మ సృష్టి ఏర్పడింది, తర్వాతనే స్థూల సృష్టి ఏర్పడింది. తర్వాత దేవుడు, దైవము, డు, కృష్ణుడు, రాముడు, డు, ఈ డూలు అంతా ఉండవు. తత్వాలతోనే సృష్టి ఏర్పడింది. కాబట్టి ఈశ్వరతత్వం, ఆత్మతత్వం, ఇంద్రియతత్వం, గుణతత్వం, హృదయతత్వం, ప్రాణతత్వం, శక్తితత్వం. ఎందుకంటే రూపాలు, మనసులు, నామాలు లేవు సృష్టి విధానంలో. అన్ని తత్వాలు. తత్ అంటే పరమాత్మ అని. అంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకం కాదు, ఏదో ఒక శక్తి. ఆ శక్తికి వాళ్ళు పేరు పెట్టారు, ఆత్మ లేకపోతే చైతన్యం అని. ఆ చైతన్యమే సాంఖ్యం. ఈ ప్రకారం మీరు సాంఖ్య జ్ఞానాన్ని తెలుసుకొని మీరు ధ్యానంలో కానీ యోగంలో కానీ ముందుకు వెళ్ళండి. ఇంతటితో ఈ అంశం ముగిద్దాం. మరొక టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.